యాదగిరిగుట్ట అభివృద్ధి కారణం ఎవరు? ప్రస్తుతం అప్పుడైతే మాకు కేసీఆర్ చేశారండి. కేసీఆర్ మొదలు పెట్టారు. ఆయన దాని గురించి చాలా కృషి చేయాలని పట్టుదలతో కృషి చేశాడు, సాధించాడు. ఇంకా కూడా వర్క్ ఉన్నది. ఇప్పటి వరకు అయితే బాగా ఉంది క్షేత్రం. అప్పటికంటే జనం బాగా వస్తున్నది. ఇప్పుడు జనం కూడా విపరీతంగా వస్తున్నారు. ఫ్రీ బస్సుల నుంచి ఇంకా విపరీతంగా వస్తున్నారు. దర్శనాలు కూడా బాగా అవుతున్నాయి. అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ అవుతుంది. అప్పటి గుడి ఎలా ఉండే, ఇప్పుడు గుడి ఎలా ఉంది? అప్పటికంటే ఇప్పుడు జనం ఎక్కువ వస్తుందండి. అప్పటి గుడి కంటే ఇప్పుడు గుడి బాగుంది. అప్పటిదంటే అది పాతది కదా, ఇప్పుడు కొత్తగా ఉంది. ఇప్పుడు పాతదనం పోతుంది, కొత్తదనం వస్తుంది. ఆయన సొంతంగా చాలా ఎక్కువ 14-16 సార్లు వచ్చాడు గుట్టకు. అతను సీఎం ఉన్నప్పుడు ఇక్కడికి ఏ ముఖ్యమంత్రి ఒకసారి 2 సార్లు వచ్చాడు. సీఎం మాత్రం ఇక్కడికి మాకు యాదగిరిగుట్టకు రెడీ అవడానికి 16-17 సార్లు వచ్చాడు గుట్టకు. కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇంత అభివృద్ధి అయితే ఇంకా అభివృద్ధి అవుతుందా కాదనేది ఇప్పుడు మనం ఏం చెప్పలేం కదా. మొదలుగా ఇప్పుడే కదా పనులు అయిపోయాయి అంటారు ఈ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం కూడా చెయ్యాలి. ఇప్పుడు ఆయన పోయిండని కాదు కదా, అతని పైన అతని ప్లేస్లో వచ్చిన వాళ్ళైనా ఆ పనులు పూర్తి చేయాలి. అవి అక్కడికి వచ్చేటే కదా, జనానికి అందరు కావాల్సినవి. అవి ఈ ప్రభుత్వం కూడా చేపట్టాలి, చేయాలి. ఒక 2 years ముందు వచ్చిన 2 years తర్వాత చూస్తే చాలా డెవలప్మెంట్ అయింది. అంతకుముందు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అవన్నీ లేకుండే, బట్ ఫ్రీ బస్సెస్ ఫెసిలిటీ సో ఇంప్రెసివ్. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఫ్రీ బస్ ఫెసిలిటీ అంటే ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి కాకుండా నార్మల్ జాబ్ చేయని వాళ్ళకి, పేదవాళ్ళకి కూడా అందరికీ ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉంది కదా, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈజీగా 1 minute లో పైకి వచ్చేసాము. అండ్ దర్శనాన్ని ఇంకే చాలా రష్ ఉంది, బట్ హోప్ఫుల్లీ అయిపోతుందని అనుకుంటున్నాను. కాకముందు వచ్చారా? అభివృద్ధి రాకముందు 2 years బ్యాక్ వచ్చాను, బట్ ఇప్పుడు చూస్తే చాలా డెవలప్ ఇప్పుడు చాలా బాగుంది. కేసీఆర్ డెవలప్మెంట్ చాలా బాగా డెవలప్మెంట్ చేశారు, చాలా బాగుంది. ఇంతకుముందు కేసీఆర్కి ఇచ్చాము 10 years, బట్ ఇప్పుడు వేరే గవర్నమెంట్ ఎలా చేస్తుందో మనం కూడా చూద్దాం. మనకు తెలియదు కదా, ఒక 5 years టైం ఇస్తే విల్ గెట్ టు నో. అట్లా అభివృద్ధి అయితే కేసీఆర్ వల్ల, కేసీఆర్ వల్లనే, బట్ ఏంటంటే ఈ గవర్నమెంట్ కూడా ఇస్తే కొంచెం తెలుస్తుంది కదా. అట్లా ఈ గుడికి రావడం ఇదే ఫస్ట్ టైం? ఇది 2వ స్వామి. మాది శాలిగా. అభివృద్ధి కాకముందు వచ్చిరా? అభివృద్ధి అయినాక 2 సార్లు వచ్చినాం. ఎట్లుంది కేసీఆర్? మంచిగా ఉంది. రేవంత్ రెడ్డి కూడా బస్సులు మంచిగా ఉంది. ఆ యాదాద్రి మంచిగానే చేసిండు. అన్నదానం కూడా ఎట్లుంది? అన్నదానం మంచిగానే ఉంది. మంచిగా కొండ మీదకి ఉచిత ప్రయాణం మంచిగా ఉంది. అప్పుడు కోనేరు మీద ఉంటుండే, ఇప్పుడు ఇబ్బంది ఉండే. ఇవి మంచిగా ఉన్నాయి కదా. ఏం లేదు స్వామి, మంచిగానే ఉన్నాయి. సేమ్ తిరుపతి లాగానే ఉందా? తిరుపతి లాగానే ఉంది. కాకపోతే వాళ్ళకి ఇబ్బంది ఉంది, కూర్చునేటోళ్ళకు, మోకాళ్ళ నొప్పుల వాళ్ళకు. ఇక్కడ నిలబడుతురుగా, వాళ్ళకు జర కూర్చునే చేయాలి. చాలాసార్లు వచ్చిన. ఇప్పుడు పునర్నిర్మాణం చేశారు కదా కేసీఆర్, అప్పుడు ఎలా ఉండే, పునర్నిర్మాణం చేసినాక ఎలా ఉంది? కేసీఆర్ చేసిన కంటే బాగుంది. ఇప్పుడు అన్నం తినేచ్చారు కదా, ఎలా ఉంది? బాగుంది, బాగుంది. గుండం కానీ, నీళ్ళ గుండం అప్పుడు గుట్ట మీద ఉన్నప్పుడు కానీ, గుండ్లు వేసుకునేది కళ్యాణ కట్ట కానీ కిందికి వేశారు కదా, అన్ని బాగున్నాయి. కేసీఆర్ చేసిన కంటే బాగున్నాయి. గుడి మీదకి ఉచిత ప్రయాణం ఎలా ఉంది? బస్ ప్రయాణం ఉన్నది. దర్శనం చేసుకునేప్పుడు గుడిలో ఏమన్నా ఇబ్బందులు ఎదురైనా? లేదు, ఇబ్బంది ఏం లేదు, మంచిగా దర్శనం అయింది దేవుని దేవాల. కేసీఆర్ లేడు కదా, మరి ఇప్పుడు ఇంతకంటే అభివృద్ధి అవుతుంది అనుకుంటారా? చూద్దాం, ఈయన వచ్చినగా రేవంత్ రెడ్డి, ఆయన వచ్చాక చూద్దాం. కేసీఆర్ అయితే మంచి అభివృద్ధి చేసిండు, బాగా చేసిండు, అన్ని సవలతులు బాగా చేసిండు అనుకోవచ్చు. మంచిగా బాగుంది, పబ్లిక్ బాగురు, సూపర్. కేసీఆర్ ఎట్లా చేశాడు? సూపర్ చేసిండు. తిరుపతి అని చెప్పుకోవచ్చు. తిరుపతి బాగుంది. ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా దర్శనము, ఇబ్బంది ఏం లేదు, మంచిగా ఉంది. అప్పుడు బాగా నెట్టేసుకుంటూ పోయేది కదా, ఇప్పుడు మంచిగా ఉంది. కేసీఆర్ బాగా చేసిండు కానీ ఎలక్షన్లలో ఇది ఆగిపోయిండు. కేసీఆర్ వస్తేనే ఇంత పూర్తి అభివృద్ధి అవుతుందా? కేసీఆర్ రావాలి కూడా. యాదగిరిగుట్ట అభివృద్ధి కావాలంటే మళ్ళీ కేసీఆర్ వస్తేనే అభివృద్ధి అవుతుంది. బస్సులు ఫ్రీ బస్సులు అంట కదా. ఇప్పుడు మెట్ల ద్వారా ఎక్కారా మీరు? మెట్ల నుంచి ఎక్కినాం. మెట్లు అప్పుడు మెట్లు ఎట్లుండే? ఇప్పుడు పెద్దగా వచ్చినాయి, అప్పుడు చిన్న సైజ్ వచ్చినాయి. ఇప్పుడే బాగున్నాయి. ఎక్కేటప్పుడు వాష్రూమ్స్ కానీ, వాటర్ కానీ, మధ్యలో వాటర్ కూడా పెట్టేసారు. పచ్చదనం, వాటరు బాగుంది. లోపలైతే సూపర్. ఇంతకుముందు చాలా వస్తూనే ఉంటాము. ఇయర్లీ అయితే అభివృద్ధి కాకముందు వచ్చారా? అభివృద్ధి కాకముందు వచ్చినా, ఇప్పుడు అభివృద్ధి వచ్చినప్పుడు వచ్చిన. అప్పుడు గుడి ఎలా ఉంది, ఇప్పుడు గుడి ఎలా ఉంది? అప్పటికి ఇప్పుడు చాలా బాగానే ఉంది. జస్ట్ ఇప్పుడు బస్ స్టాండ్ అనేది కొంచెం అక్కడ ఇక్కడ పెట్టుకోవడంలో కూడా చాలా ఇబ్బంది అవుతుంది పబ్లిక్కి. ఇంకోటి ధర్మసత్రం అనేది అక్కడ దూరం పెట్టారు. ఫస్ట్ ధర్మసత్రం పైన ఉండే, సత్యనారాయణ స్వామి కథ పైన ఉండే. అంతా డివైడ్ చేసుకోవడంలో అంతా పబ్లిక్ చాలా సఫర్ అయిపోతారు. అభివృద్ధి అయితే అయింది. అభివృద్ధి అయితే మంచిగానే అయింది. కేసీఆర్ అయితే మంచిగానే చేసిండు. ఇవి అయితే జర పబ్లిక్ కొంచెం అదవుతున్నాయి, చిన్న చిన్న సమస్యలు.